ఏపీ పునర్నిర్మాణంలో మంత్రులది కీలక పాత్ర కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. శాఖల వారీగా శ్వేతపత్రాలు సిద్ధం చేసి ప్రజల ముందు పెడదామని అన్నారు. ఇక అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు. మంత్రులతో సమావేశంలో కీలక అంశాలను ప్రస్తావించారు. రేపటిలోగా శాఖలను కేటాయిస్తానని అన్నారు. ఇక అప్పట్లోనూ శ్వేతపత్రాలు విడుదల చేశామని గుర్తు చేశారు. ఇక 5 ఏళ్ల పాటు విధ్వంసం చేశారని, దానిపైన శ్వేతపత్రాలు విడుదల చేసి ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఇక మంత్రివర్గంలో చోటు కల్పించినందుకు ఈ సందర్భంగా మంత్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఓఎస్డీలు, పీఏలు, పీఎస్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రుల వద్ద పనిచేసిన వారిని చేర్చుకోవద్దని అన్నారు. శాఖల వారీగా శ్వేతపత్రాలు సిద్ధం చేసి ప్రజల ముందు ఉంచుతాం అంటూ పరిపాలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. తాను సీఎంగా ఉన్నప్పటి పరిస్థితి, ఇప్పటి పరిస్థితిపైన విశ్లేషించారు. ఇక మంత్రుల అభిష్టాలు, వారి సమర్థత మేరకు రేపట్లోగా శాఖలు కేటాయిస్తానని స్పష్టం చేశారు. ఇచ్చిన శాఖకు పూర్తిస్థాయి న్యాయం చేయాల్సిన బాధ్యత మంత్రులదేనని అన్నారు. ఇక అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు మేలు చేయాలని సూచించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు, రేపట్లోగా అయితే మంత్రులకు సంబంధించి అన్ని డీటెయిల్స్ ఇస్తాను అనేసి చెప్పైతే చెప్పడం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మమత, ఈరోజు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన నివాసంలోని మంత్రులతోటి భేటీ అయ్యారు. అయితే ఈ మంత్రులతో భేటీ అయిన తర్వాత ముఖ్యంగా చంద్రబాబు నాయుడు యొక్క అనుభవాలను గుర్తు చేస్తూ, అలాగే రాబోయే 5 ఏళ్ళు ఎలా ఉండాలి, ప్రజలతో ఏ విధంగా మమేకం అవ్వాలి, ప్రజల్లో ఎటువంటి మన్ననలు అనే దాని మీద దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ఆయా శాఖలకు ఏదైతే రేపు కేటాయించబోయే శాఖలకు సంబంధించి శాఖల్లో చాలా చాకచక్యంగా పనిచేయాలి, ముఖ్యంగా ప్రజల మన్నలను చవి చూడాలి, అలాగే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముఖ్యంగా మంత్రులు తమ విధులు నిర్వహించాలి. ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి అధికారులతోటి సమన్వయం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే పనిచేసేలా ఉండాలి తప్ప ఎటువంటి ఏదైతే ఇటు వైసీపీ చేసేటువంటి కుట్రలు కానీ, అది చేసేటువంటి కవింపు చర్యలకు కానీ లోన్ అవ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆయా శాఖలకు సంబంధించి చేసే ప్రతి పని కూడా శ్వేతపత్రం ద్వారా ప్రజల ముందు ఉంచాలి. ఎప్పుడు కూడా ఏదైతే ఒక స్పష్టమైనటువంటి పరిపాలన అందించే విధంగా మీరంతా కూడా ముందుకు సాగాలంటూ కూడా ఆయన సూచించారు. ఎందుకంటే ఈసారి సుమారు 15 మంది కొత్తగా మంత్రులు కాబోతున్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. రాబోయేటువంటి 5 ఏళ్లలో చూపించేటువంటి అభివృద్ధితోనే మరొకసారి ప్రజలు ఆదరించేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు ఎక్కడా చేయకుండా ముందుకు సాగాలంటూ కూడా సూచించినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా రాగదేశాలకు పోవడం కానీ ఇతరత్ర ఎటువంటి కార్యకలాపాలకు పాల్పడకూడదని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే రేపు ఏదైతే ఈ శాఖలన్నీ కూడా వీరికి కేటాయించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ఏదంటే ఫ్యామిలీతో సహా ఆయన తిరుమలకు బయలుదేరి వెళ్లారు. అయితే రేపు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత రేపు ఉదయానికి మళ్ళా ఇటు తన నివాసం ఉండవల్లికి చేరుకుంటారు. అనంతరం ఇక్కడ నుండి రైతులతో కలిసి రేపు సాయంత్రానికల్లా సాయంత్రం 4:41 ఆయన తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో అటు సచివాలయంలో 5 ఫైళ్ల మీద సంతకం చేయనున్నారు. దీనికి సంబంధించి రేపు ఈ యొక్క మంత్రులంతా కూడా ఆ కార్యక్రమానికి వచ్చేలాగా, అలాగే ముఖ్యంగా మంత్రులందరూ కూడా పూర్తి స్థాయిలో ఒక అవగాహన కలిగి ఉండాలి. ఆయా శాఖల మీద పట్టు తెచ్చుకొని పూర్తి స్థాయి అవగాహన చేసుకున్న తర్వాత పరిపాలనలో ముందుకు వెళ్ళండి. ఎటువంటి చిన్న అనుమానాలు ఉన్నా కూడా ఎప్పుడైనా సరే సంప్రదించవచ్చు అంటూ కూడా వారందరికీ కూడా సూచించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా రేపటి నుంచి పూర్తి స్థాయి పరిపాలనని ప్రజలకు అందించాలి. అది కూడా స్వచ్ఛమైనటువంటి పరిపాలన అందించాలి. ప్రతి దాంట్లోనూ కూడా శ్వేతపత్రాన్ని ఖచ్చితంగా ప్రజల ముందు ఉంచి స్వచ్ఛమైనటువంటి పరిపాలన అందించాలంటూ కూడా దిశానిర్దేశం చేశారు మమత. రైట్, పరిపాలనకి రిలేటెడ్ గా కూడా మాట్లాడుతున్నారు. అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి కూడా మాట్లాడుతున్నారు అని చెప్పింది. అంటే ఎలాంటి జాగ్రత్తలు ఏంటి?
అంటే ముఖ్యంగా ఈ ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి చేసినటువంటి విధ్వంసాలకు కానీ అలాగే ఏదైతే ఎదుటి మనిషి మాట్లాడేదానికి కవింపు చర్యలకు దిగడం కానీ ఇటువంటి ఎక్కడ కూడా ముఖ్యంగా ప్రజాపాలనే జయంగా ప్రజల దేవుళ్ళుగా కూడా ముందుకు సాగాలి. వారి కోసం వారు ఎంచుకున్నటువంటి సేవకులుగా ఉండాలి తప్ప ఎవరు కూడా అహంకారానికి పోవద్దు అంటూ కూడా సూచించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆయా శాఖలకు సంబంధించి పూర్తి స్థాయిలో అవగాహన తెచ్చుకున్న తర్వాతే ఎక్కడ నష్టం జరిగింది అనే దాని మీద కూడా అవగాహన పూర్తిగా తెచ్చుకోవాలి. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను కూడా శ్వేతపత్రం ద్వారా ప్రజల ముందు పెట్టాలి అని చెప్పేసి దిశానిర్దేశం చేశారు. ఏదైతే గతంలో ఇది మైన్స్ కానీ అట్లాగే కొన్ని గనులకు సంబంధించి కానీ ఇది లిక్కర్ స్కామ్ కానీ అదే లిక్కర్ కి సంబంధించి ఏదైతే కల్తీ మద్యం అమ్మకాలు కానీ ఇతరత్ర ఏదైతే రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారనే దాని మీద శ్వేతపత్రాలను ప్రజల ముందు ఉంచాలంటూ కూడా నిర్దేశించారు. అయితే దానికి సంబంధించి రేపు ఆ శాఖలు అయితే ఎవరైతే కేటాయిస్తారో ఆ శాఖలకు సంబంధించి వారి శాఖశక్యంగా ముందుకు వెళ్ళాలి, ప్రజల మనల్ని చూడగొనాలి అని చెప్పేసి సూచించడం జరిగింది. వీరు మంత్రులు ప్రవర్తించేటువంటి తీరును బట్టే ప్రజల యొక్క ఏదైతే అభిమానం చూడగొంటారంటూ కూడా సూచించినటువంటి పరిస్థితి. మమత. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.